ఈ చెట్టు మామిడి చెట్టు మనకు గుర్తు. ఈ సందులో నుంచి వచ్చినాం, ఆ సందులో నుంచి ఇటు వచ్చినాం. వ్యూ శేషతీర్థం. శేషుడు అంటే పాము మారిగా కుంట్లుగా ఉంటుంది కాబట్టి శేషతీర్థం అన్నారు. అవి లేవు అడగాదు. ఇదే చెట్టుకి దారం కట్టి అవే దారాలు కనబడతా ఉంటాయి కవర్లో. ఆ దారాలు చూస్తా ఉన్నాడు, పక్క తిప్పుతా ఉన్నాడు. ఇవే దారాలు బలంగానే మా హీరో మౌలీధర్ రెడ్డి ట్రెక్కింగ్ దాని పోయేది తెలియదు. మంతాడది ఎంత తుల్యంగా ఉన్నాయి. నీళ్ళు జారుతున్నారు ఫ్రెండ్స్. పడిపోయిందంటే కాల్చున్నాయి పడతావా? మొత్తం ఇప్పుడు నీళ్ళలో పారేసిపోతా ఉండవా? ముద్దు కావాలా? కట్టాలే. ఎక్కడ కట్టాలా? రండి. మన వాళ్ళ నుంచి వస్తున్నా. తీర్థం, శేష తీర్థం. ఓకే, సందులు ఎన్నో తరతరాలుగా వచ్చిన తీర్థాలు ఇవన్నీ. అది కష్టం మీద ఇప్పుడు కెమెరా ఎత్తుకొని యువతలకు వచ్చింది. చూడండి, మౌలిరెడ్డి చాలా డిఫికల్ట్ ఫ్రెండ్స్. కొండ గృహ ఉండు.
ఇది జాగ్రత్తగా ఎక్కాలి. క్యారీనా మూలన దిద్దాడు. మనిషా ఫ్రెండ్స్ చుట్టూ తిరిగినట్టున్నది. గుండుగా ఉంది కాబట్టి నాగు పొడుగు మారిగా ఉంది. అన్ని ఆ కవర్లు ఆ కవర్లు కొన్ని కవర్లు కొన్ని ఆ కవర్ అయ్యి కవర్లు కొన్ని బాలాజీ ఉన్నారు. ఈరోజు శేషతీర్థం, తిరుమలలో శేషతీర్థానికి వచ్చాం. జై బాలయ్య స్వామి ఎక్కువ రోజులు ఇక్కడనే ఉన్నారు. గృహమారిగా ఉంది. జై బాలాజీ స్వామి. మన హీరో మౌలీధర్ రెడ్డి ఎట్లుడు తేజస్సుగా ఉన్నాడు. బాగున్నది. జై బాలాజీ స్వామి ఇక్కడ 108 రోజులు ఉన్నారు. దీపం నీళ్ళు పోయి అభిషేకం చేస్తారు. పాము అవన్నీ చెక్కి పెట్టారు చూడు. స్టార్ట్. జై బాలాజీ స్వామి ఇక్కడ 108 రోజులు ఉన్నారు. ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడ స్వామివారు శంకు అది నాము తిరునామం. ఇది ఆదిశేషుడు. తిరునామం ఆదిశేషుడు. పెరుగు మజ్జిగదే మజ్జిగ పుడతారు.
కొంచెం ఎలా చెప్తా మజ్జిగ కూడా ఉంది ఇది. మజ్జిగ ప్యాకెట్. కొంచెం ఎలా చెప్తా సార్ స్వామివారు అభయహస్తం ఇదే అది కాదు, అది స్వీట్. ఇది మజ్జిగ అభయహస్తం తిరునామం శేషుడు ఆదిశేషుడు. గోవింద. ఇంకోటి కొద్దిగా పెరుగు పోతుంది. ఆర్తిద్దాం కర్పూరండి. ఏదో ప్రమిదలు పెట్టి ఆర్తి ఎంగి శేషతీర్థానికి వచ్చినాము. ఇక్కడ హిమాలయ స్వామి ఉన్నారు, హిమాలయాల నుంచి వచ్చినారంట. ఆ స్వామితో ఒకసారి మాట్లాడి. నేను ఒక 5 ఏళ్ళు హిమాలయం నుండి అభ్యాసం చేసినాను. నాకు ప్రాణాయామను ముద్రాసన తెలిసిన దానివల్ల హిమాలయాలో నార్మల్ డ్రెస్లే ఉన్నాను. దానికి స్పెషల్ డ్రెస్ ఏం దొరకదు. ఇక్కడ వచ్చి జై బాలాజీ స్వామి కూడా మేము వచ్చినాము. 6 మందిలో వచ్చినాము. ఇక్కడ ధ్యానం చేసినాము. చేసిన తర్వాత బాగానే ఉంటుంది. ఈ మరితో మనం చేసేది శరీరం శుద్ధిగా మనం చేసేదానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఉంటేనే మనకు ధ్యానం చేసేటప్పుడు మనకు దీనివల్ల ఎక్కువగా పొందేదానికి దారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే అది ఒక క్షణాన పొందేది కాదు. మనకు కొంచెం కొంచెంగా అభ్యాసం చేసి 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 మళ్ళీ సాధనాలు సిద్ధించేటప్పుడు మనకు అంతానే ప్రశాంతంగా ఉంటుంది. లైఫ్లో మనకు తొందర లేదు, పెయిన్ అడమరిగే ఏమీ లేవు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండవస్తాం. ఆ మరి దారిలో ఎక్కువగా ఉంటుంది. దాన్ని నేర్పించినది మంచిది. దానికి సమయం వచ్చేటప్పుడు దాన్ని కలుసుకుంటాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పౌర్ణమి, మంచి ఈరోజు ఎన్నో తీర్థాలు కలిసే పర్వదినము, శేషతీర్థ ముక్కోటి. ఈ శుభ సందర్భంగా భక్తులకి అందరూ ఈ శేషతీర్థాన్ని చూసి తరించి భక్తులు ఆనందించాలని కోరుకుంటున్నాం. జై బాలా గోవింద. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే సాక్షాత్తు భగవత్ స్వరూపమైన బాలాజీ స్వామి దర్శనం కావడము, బాలాజీ స్వామితో మనం ఈరోజు యాత్ర చేయడము ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. స్వామివారు ఎన్నో తీర్థాలని, తిరుమలలోని ఎన్నో తీర్థాలని కొన్ని చిన్న పుట్టాలిచ్చి ఈ తీర్థాల్లో మునుగుతూ పునీతుడైనారు, పావనులైనారు. అలాంటి స్వామితో ఈరోజు శేష తీర్థానికి రావడం నిజంగా నా జన్మ ధన్యమని నేను భావిస్తున్నాను. జై బాలాజీ గోవింద గోవింద నారాయణ. ఇది ట్రెక్కింగ్ శేషతీర్థం ఈ అడవి. ఇది ట్రెక్కింగ్. లేదంటే ఆయన వస్తే బాలాజీ మాట చెప్పేసి